హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు అయితే మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇప్పుడైతే మనం ఫంక్షన్ హాల్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము. సునీల్ని పెళ్లి కొడుకుని చేస్తున్నారు రమ్మక్క వాళ్ళు. ఆల్రెడీ లేట్ అయిపోయింది. మా వదినతో పెట్టుకుంటే పట్టాన అవ్వదు. ఆ విషయం మాకు తెలుసు, మీకు తెలుసు. రెడీ అయిపోయామని చెప్పి ఫోన్లు చేశారని చెప్పేసి వచ్చి కూర్చున్నాము. మమ్మల్ని కూర్చోబెట్టి మరీ బయట వదిన రెడీ అవుతుంది. ఇంకొక పెద్ద వదిన, ఇంకొక మధ్య వదిన వాళ్ళైతే దిగనే లేదు. ఇప్పుడు వాళ్ళ కోసం వెయిటింగ్ అనమాట. ముందుగా మన వీడియోకి లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి. ఈ లోపల మీరు లైక్ చేస్తూ ఉండండి, మా వదిన వస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, ఇక మా చెల్లెళ్ళు కలిశారంటే ఇక అలా ఆయన గుర్తుండడం. మొహంలో 1000 క్యాండ్లు బొలి వెలిగిద్ది. అలా ఆయన తిన్నాడా లేదా నేను తిన్నాను ఏం పట్టించుకోదు. పాస్టమ్ గారు వెయిట్ చేస్తుంది. తొందరగా కానిచ్చేస్తే ఈ చెమటలో ఏసీ లేదు ఇక్కడ. ఇక్కడ సినిమాకి హీరో ఈయన వచ్చేసాడు. మల్లికార్జునపేట హీరో. నాన్న పెళ్ళికొడక హాయ్ చెప్పమ్మా. పెళ్ళికొడక హాయ్. పెళ్ళికొడుకు ఆయనే. చిన్ని మా మేనమామ కూతురు. అమ్మా ఏ ఊరు? తెనాలి. ఓ రైట్, పక్కనే. మీదమ్మా? ఓ విజయనగరం. మీ వదిన? ఓహో రైట్. అంటే నువ్వు మార్నింగ్ నువ్వు లేగలేదు, మేము టీతో వెల్కమ్ చెప్పేసుకున్నాం ఆల్రెడీ. ఓకే ఓకే. ఏమైనా సజెషన్ కూడా ఇస్తూ ఉండాలి మీరు. కోపమైనా సరే, ఆనందమైనా సరే. పద్దు ఏంటి రంగంలో దిగావు ఇక? ధరణి ఏంటి దండేసుకుంటున్నావు? విజయబాబు రంగంలో దిగాడు ఇక. ఏంటి మాకేమో టమాటా బాత్ పెట్టి మీకేమో వేడి వేడి మైసూర్ బజ్జీలా? అదిగో అదే నేననేది అదే. మాకేమో టమాటా బాత్ పెడతారా? గురు వైఫై గురు, వైఫై గురు. కాదు మీరు వచ్చింది అక్కడికా లేదా సజీవమ్మ గారు ఈ ఆడపడుచులు కనపడితే చాలు ఇక అక్కడే కూర్చుంటారు మీరు. మన డాడీ ఏం చెప్పాడు? టిఫిన్కి భోజనానికి ఫస్ట్ ఉండాలి, దెబ్బలాటకి వెనకాల ఉండాలి. బావా తిన్నావా? మా ఫ్యామిలీ మొత్తానికి ఒక్కతే అక్క, అది ఆవిడే అమ్ములక్క. నాకు అక్కే, మా పిల్లడికి అక్కే. ఫ్రెండ్స్ మా అల్లుడు గ్లామర్ బాగా మెయింటైన్ చేస్తున్నాడు. గంగోత్రి తిన్నావా లేదా టిఫిను? మాట్లాడవేంటి? ఎప్పుడు పొద్దున సాయంత్రం 2 తీస్తా. బావా ఒంటరి పోరాటం చేస్తున్నాడు మా బావ. షర్ట్ తడిచిపోయింది అప్పుడే. అదే పొయ్యిలు కొంచెం యువతలు జరిపి ఆ ఫ్యాన్ వేసుకుంటే పోతాయేమో బావా. మా బావ బిజీ. మంచి కలర్ఫుల్ సాంబార్ అయితే రెడీ. చింతపండు పులిహారకి రెడీ అవుతుంది. జీడిపప్పు. ఫ్రెండ్స్ మా కూతురు సునంద పారిపోతుంది. మా అల్లుడు అబ్బా టేకే బావ్. హే బావ వచ్చాడు, లప్ప బావ వచ్చాడు. ఇటు చూడు బావా. ఏమండి ఉమాగారు రండి. దా మరి రా. బాగున్నానా? దా దా. ఏ జోగేష్ రాలేదా?
మామయ్య ఇట్రా మామయ్య. బాబాయ్ జోకులు వేస్తున్నారు ఇక్కడ. తన్నులు తినే జోకులు. నెక్స్ట్ పెళ్ళి ఏమవుతాయి ఫ్రెండ్స్? నెక్స్ట్ పెళ్ళి ఏమవుతాయి? రాదా? ఫ్రెండ్స్, మా దోస్త్ అరగంటకు షర్ట్ వేస్తున్నాడు. ఇందాక రెడ్ ఇప్పుడు వైట్. బావ కనపడ్డావా? గుడివాడి నుంచి నాటు గురకలు వచ్చినాయి. సునీల్ స్మైల్ ఇవ్వా? స్మైల్ ఇవ్వా? అమ్మా బుజ్జి స్మైల్ ఇవ్వరా? ఓకే. నీకా? నానా ఈవెంట్ మేనేజర్ కాంటాక్ట్ ఎవరు రండి. ఇక మా అల్లుడు కోరిక కోరాడు. ఆ కోరిక కోసం ఇప్పుడు వెళ్ళి నేను గెటప్ చేంజ్ చేసుకుని వస్తాను. ఓకే. ఇగో నెక్స్ట్ ఎవరు ఆల్టర్నేట్ రెడీగా ఉండండి. బావా దా ఎదురు బా. రాయండి మన కొంచెం గట్టిగా రాయాలి. కలర్ చేంజ్ అవ్వాలి ఇద్దరికి. నేను ఎటాగ రుత్తా అది నా లాస్ట్లో మా అల్లుడికి రుత్తుతా. అరే కంకర 2 కిలోలు తెచ్చాం. ఏది మా అల్లుడిని తోమటాకి తీసుకురండి. స్మైల్ ప్లీజ్. హలో అల్లుడు స్మైల్ ఇవా? బాగున్నారా? ఏండి బాగున్నారా? ఎవరికి సారీ? పెళ్లి కూతురికి అక్క. బాబాయ్ మళ్ళీ రాయి.
అరే ఆడు చూడు అరే లాస్ట్ పాలలో దుండి ఏంట్రా నీ హడావుడి ఏం కనిపించట్లేదు ఇక్కడ. 4ంటికి లేచి ఫుల్ టైర్డ్ అయిపోయా, పవర్ నాప్ తీసుకొని అలా వచ్చా. స్లీప్ వేసి వచ్చావా? ఎక్కడికి ఎక్కడికి వెళ్తున్నారు? డెకరేషన్ చేస్తున్నారు పైన. పిల్లలందరికీ ఎందుకు వచ్చిందంటే సైలెంట్ గా వెళ్ళిపోయారు. అందరూ పిల్లలు కొడుతున్నావా లేకపోతే ఏం చేస్తున్నావు? ఫోన్ చేస్తారు చేసినప్పుడు మాట్లాడాలి. తర్వాత చెప్పరా ఇద్దరు కావాలని చెప్పి ఇక్కడ సెట్ అయిపోయారు మధ్యాహ్నం మన సాయంత్రం కావాలి. మీ అమ్మాయిలు వాళ్ళ అమ్మాయిలతో మాట్లాడారు. మీ అమ్మాయిలు బాగున్నారా నేను అడిగాను. మళ్ళీ రేట్ బంగారం పర్చేస్ చేశారు. పద పద వెళ్దాం. ఫ్రెండ్స్ ఇక్కడి నుంచి అట్టాలండి అట్టాలండి. అరే సునీల్ ఇటు అది అంటే ఇచ్చినట్టు ప్రూఫ్ కావాలి అడిగాను. నాకు 2 పక్కన పెట్టి వస్తాను. రావయ్యా ఒక్క తీసుకో. రాణి బ్రేకప్ అయింది. బ్రేకప్ అయ్యింది. మంచి వేడి వేడిగా ఇప్పుడు దా కిచెన్లో ఉండొచ్చా. చక్కగా ఏసీ ఆన్ చేశారు. మనకు విందు అయితే రెడీ అయిపోయింది. ఓకే, ఇది స్వీటు చక్కెర పొంగల్. చక్కగా రైసు పెసరపప్పు అన్నిటితో అనమాట చక్కెర పొంగల్. తర్వాత మా వాళ్ళు తప్పు పెట్టారు ఫ్రెండ్స్. ఇది మంచి నోరు చిల్లు అనిపించే
చింతపండు పులిహార, చక్కగా ఎండుమిరకాయలు, పచ్చిమిరకాయలు, జీడిపప్పు. నోరు ఊరుతుందా ఫ్రెండ్స్? బా వావ్, వాట్ ఏ స్మెల్. తర్వాత మంచి లేటెస్ట్గా బీరకాయ రోటి పచ్చడి. ఓకే రైట్. తర్వాత మంచి పప్పు టమాటా. ఓకే. అలాగే మంచి బంగాళదుంప ఫ్రై విత్ కోకోనట్. ప్రతి దాంట్లో జీడిపప్పు మాత్రం కామన్. ఇందులో ఫ్రెండ్స్ మంచి వంకాయ పచ్చి, మన గ్రీన్ పీస్ అనమాట. వంకాయ బఠానీ అంటారు దీన్ని. లైట్గా ఆలుగడ్డ. ఇక మీకు తెలిసిందే మంచి సాంబారు. అలాగే పాపడ్ వైట్ రైస్. అరే ఇది తీసే కింద పెట్టి. అరే కింద మళ్ళీ మీరు సప్లై చేయాలి. దానా తమ్ముడు కింద పక్కన చెప్తే రాత్రికి ఫుడ్ రెడీ అయిపోయింది. ఫస్ట్ మనకే అనమాట. మా అబ్బాయి రాజేష్తో ఈరోజు ఫుడ్ చేస్తాను. ఫస్ట్ స్వీట్గా మొదలు పెట్టాం. ప్యూర్ వెజ్ అనమాట. చక్కెర పొంగలి, పులిహోర, ఆల్ ఐటమ్స్ మీకు ఆల్రెడీ చూపించాను. చక్కెర పొంగలి సూపర్ ఉంది. పులిహోర ఏమవుదు. అందరం ఇలా కలిసి తీసిందే మెమరీస్గా ఉంటాయి. ఇప్పుడు ఆ రుచులను నేను ఉమ్మని అడుగు, రుచులు ఎలాగున్నాయి మొత్తం చెప్పింది. ఉమావదిన ఎలా ఉన్నాయి వంటలు? వర్ణించు ఒకసారి. వర్తించలేను తినాలి. వర్ణించాల్సిందే. ఎలా ఉన్నాయి వదిన? అరే నువ్వు చెప్పు. అన్నయ్య చేసిన వంటలు నువ్వే చెప్పాలి. మీ ఆయన చేసిన వంటలు ఎలా ఉన్నాయండి? ఆల్రెడీ తినేసింది కదా. అప్పుడు బాగుంటుంది చెప్పు. మళ్ళీ తినిపించుకోవడాలి ఒకరికొకరు. అక్క చెల్లింది కదా. పిల్లలు తింటున్నారా లేకపోతే మాట్లాడుకుంటున్నారా? నువ్వు మగపిల్లలతో పాటు తినకుండా ఆడపిల్లలతో పాటు వచ్చి జాయిన్ అయ్యావు. బాబు మళ్ళీ నేర్చుకోవాలి. అరే వాళ్ళకి ఎలా తినాలో నేర్పిస్తున్నావు కదా. అది వాళ్ళకి తింటాను రాదు. ఎలా తినాలో నేర్పిస్తున్నావు. వదిలతో అక్కలతో కూర్చొని తింటున్నావా? చెల్లెళ్ళు అక్కలు ఒక కూడా ఒక